మూడో అధ్యాయం 2వ వచనాన్ని నుండి మనం చదువుకుందాం దేవుని వాక్యాన్ని. ఒక పొద నడుముని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మీకు వందనాలు. చదువుకున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మరి ఎవరికి ఏ మాట కావాలో ఆ మాటను వారి హృదయాల్లో నీ వాక్కు మాటను మీరు అనుగ్రహించి మహిమనందమని ప్రార్థన చేస్తూ వాక్యమై ఉన్న యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నిర్గమకాండములో ఒక సైన్యాన్ని, ఒక జనాంగాన్ని చూస్తూ ఉన్నాం. ఎవరా జనాంగం అని అంటే ఇశ్రాయేలులు. ఇశ్రాయేలులు అన్న మాటకు అర్థమైందనంటే దేవుణ్ణి వెంబడించువారని అర్థం. అంటే పోరాడి గెలిచిన వారని అర్థం. దేవుని చేత వెంబడించబడుతున్న వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో అనే రాజు ఇశ్రాయేలులను వారు అభివృద్ధి చూడలేక వారి మీద అసూయ పని ఏం చేశాడనంటే వారిని బాధపరచడానికి వారి కుమారులందరినీ హతమారుస్తూ వచ్చేవాడు. కనుక సరైన తిండి ఇచ్చేవాడు కాదు, సరైన పంట ఇవ్వకుండా, లేకపోతే సరుకు ఇవ్వకుండా, కనుక తాను ఇమ్మన్నంత సరుకు తయారు చేసి ఇమ్మనేవాడు. పెట్టుబడి ఇవ్వకోకుండా సరుకు ఇమ్మంటే ఎలాగేస్తారు? ఇవ్వరు కదా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే దాన్ని బట్టి వారు భరించలేక వారు యెహోవాకు మొరపెట్టగా దేవుడు ఒక ప్రవక్తను దేవుడు కనుగొని, ఆ ప్రవక్త ఎవరనంటే మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఏమిచ్చాడనంటే విడుదల ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. మోషే ఐగుప్తు దేశం నుండి రాజుగారికి భయపడి తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లని చేసుకున్నాడు. మరి ఎంతకాలం ఇంట్లో పెడితే ఎవరు పెడతారు భోజనం? ఏదో పని చేయాలి కదా. పని చేయవలసి వచ్చినప్పుడు ఏం చేశాడంటే మేనమామ గొర్రెలు మేపమని చెప్పాడు. రే, నాకు గొర్రెలు ఉన్నాయి, నాకు గొర్రెలు నువ్వేం చేయి మేపు అన్నప్పుడు ఆ మేపుతకు అరణ్యంలో మైదానంలో అలాగలాగా తిరుగుతున్న సమయంలో ఒక చోటకు వచ్చినప్పటికంటే ఒక పొద కనపడతా ఉందంట. ఆ పొద అంటండి దాంట్లో నుంచి అగ్ని బగబగ అగ్ని కనపడతా ఉందంట. చాలా దూరం నుంచి మోసే చూసాడు, ఇదేంటిది, చాలా భయంకరమైన అగ్ని వస్తూ ఉంది, ఏంటి అగ్ని ఏంటి, పొద ఏంటి, కాలిపోకుండా ఉండటం ఏంటి అంటే దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ ఆ స్వరం, ఆ అగ్నిలో నుండి, ఆ పొదలో నుండి ఒక స్వరం వినపడుతుందట. మోసే ఆగో, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచి లోపలికి రమ్మన్నాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు మోసేతో చెప్తున్నారు, మోసే, నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాము దేవుడను, కాబట్టి నువ్వేం చేయాలనంటే నా ప్రజలు మూలుగు నేను విన్నాను, వారి కష్టాన్ని చూచాను, కాబట్టి నువ్వు వెళ్ళి వారికి సహాయకుడిగా నువ్వు సహాయం చేయాలని చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుదాం. దేవుడు చెప్తున్న మాట, మోషేతో చెప్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయము 7వ వచనం. మరియు ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి. దేవుడు అంట మోసేతో చెప్తున్నాడు, మోసే, ఆ పొదలోంచి మాట్లాడుతున్నాడు మోసే, నేను నా ప్రజల బాధను నిశ్చయముగా నేనేం చేశాను అంటే మన దేవుడు ఎవరు? చూసే దేవుడు. మన దేవుడు ఎవరు? చాలామంది బైబిల్లో ఏమని ఉంటుందనంటే దేవుళ్ళు అనిపించుకునే వారికంట కళ్ళు ఉంటాయి కానీ చూడవు, నోరు ఉంటుంది కానీ మాట్లాడు, చెవులు ఉంటాయి కానీ వినపడదంట, అట్లకి వినవంట, చేతులు ఉంటాయి కానీ పని చేయవంట, కాళ్ళు ఉంటాయి కానీ నడవంట. కాబట్టి మన దేవుడు అటువంటి వాడు కాదు, కనులు ఇచ్చిన వాడు కానకుండునా అని అన్నాడు. అంటే ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చేసే దేవుడు. వారి బాధను ఏం చేశాడట? చూచి చదవరా, పనులలో తమ కష్టపెట్టిన వారిని, వారు పెట్టిన మొరను చూశాడంట, తర్వాత విన్నాడట. మన దేవుడు చూసే దేవుడు, తర్వాత వినే దేవుడు. వారు బాధను మొర్రను విని వారి దుఃఖంలో నాకు ఏమై ఉంది? 1 చూచాడట, 2 విన్నాడట, 3 తెలుసుకున్నాడట, బాధ వెరిగి ఉన్నాడట. కాబట్టి చూడటం కాదు,
లేకపోతే వినటమే కాదు, ఆ బాధను ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు ఎరిగి ఏం చేస్తున్నాడు అని అంటే, వారు విడిపించడానికి నేను ఏం చేశానంటే దిగి వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అంటే వారిని ఏం చేస్తాకు వచ్చాడు? దేవుడు విడిపించడానికి వచ్చాడట. అది చెప్తా ఉన్నాడు మోసేతో దేవుడు. చూడండి 3వ అధ్యాయంలోకి మరి వద్దాం. ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడగా ఈ మాటలు చెబుతున్నప్పుడు అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ పొద కాలుతుంది కానీ చూడరా, మండుతుంది కానీ ఏమైపోలేదట, మండుతుందంట, బగ 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 బగబో మంటలు వస్తున్నాయంట, కానీ ఆ పొద ఏమైపోలేదని అంటే కాలిపోలేదు. ఎంత అద్భుతం అండి ప్రియులారా! పొద కాలుతూ ఉంటుంటే ఏమవ్వాలి? ఇప్పుడు ఇల్లు అంటుకుందిరా, ఇల్లు అంటుకున్నప్పుడు ఇల్లు ఏమవుతూ ఉండాలి? కాలిపోతూ ఉండాలి. ఆకులు అవన్నీ కాలిపోతూ ఉండాలి. కానీ మంటలు వస్తున్నాయి కానీ కాలిపోతలేదని, పొదలో నుండి మంటలు వస్తున్నాయి కానీ కాలిపోతలేదని. ఎందుకు కాలుతలేదని అంటే ఆ పొద మధ్యలో దేవుడు ఉన్నాడట. ఆ పొదలో ఎవరున్నారండి? దేవుడు ఉన్నారట. కాబట్టి పాత నిబంధనలో యెహోవా దూత అని రాయబడినప్పుడు ఆ యెహోవా దూత ఎవరనంటే యేసు ప్రభువే. యెహోవా దూత అని రాయబడిన చోట యేసు ప్రభువే. కాబట్టి ఆ పొద కాలిపోకుండా ఉండటానికి కారణం ఏంటనంటే ఆ పొదలో ఎవరున్నారనంటే యేసయ్య ఉన్నాడు. దీన్ని మనం అన్వయించుకుంటే ప్రియులారా, ఆ పొద ఎవరికి సాదృశ్యంగా ఉందనంటే ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకంట ఆ మంట వల్ల కష్టాలు ఉన్నాయంట, బాధలు ఉన్నాయి, కానీ వారు ఏమైపోతలేదు? కాలిపోతలేదట. నిజమే, ఇశ్రాయేలు వల్లే మనము కూడా దేవుణ్ణి అనుసరిస్తున్న మనము, ఆయన విశ్వాసం ఉంచుతున్న మనము, ఆయనలో సాగుతున్న మనకు కూడా ఆయా సందర్భాల్లో మంటలు లాంటివి లేచినప్పుడు మంట వస్తుందేమో కానీ మనం ఏమైపోమంట? కాలిపోం. ఎందుకనంటే ఆ పొదలో యెహోవా దూత నిలిచి ఉండి వారితో మాట్లాడిన దేవుడే ఈరోజు నీ శ్రమల మధ్యలో నీకేమై ఉంటాడని అంటే తోడై ఉంటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే, కనుక యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నేను అనుకున్నది నెరవేరట్లేదు అని అనుకుంటాం. ప్రియులను గమనించండి, ఎంత కష్టం వస్తుందో ఆ కష్టంలో మనకేమై ఉన్నాడనంటే తోడుగా ఉంటాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియులరా, ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, మనం అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు బాధపడవద్దు. నువ్వు కాలిపో. చూడండి, చాలామంది, నేను ముందుకెళ్తున్నాను, పాటలో ముందుకెళ్తున్నాను ప్రియులారా, చాలామందికి చిన్న యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమైనా చిన్న బలహీనత వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒకవేళ ఏదో మామూలుగా సమస్య వచ్చిందనుకో, అయిపోయింది రేపు పని, ఏదో పాపం చేసేసాడురా, ఏదో చేసేసాడురా అని అంటారు కదండి. ఒక్కోసారి అనారోగ్యాలు వస్తాయి, ఒక్కోసారి వస్తాయి, మనుషులు కాబట్టి జ్వరాలు వస్తాయి, నీరసాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఈ బాధలు వస్తాయి కానీ బయట వారు వస్తే వారు దాంట్లో ఉండి కాలిపోతారేమో, కానీ మనకు కష్టాలు వస్తాయంటే ఆ కష్టంలోనే దేవుడు మనకేం చేస్తాడనంటే సహాయాన్ని వస్తాయండి, కానీ కాలిపోం. యేసోబు ఉన్నాడండి, యేసోబుని గోతులో తోసేశారండి. తోసేసిన తర్వాత ఆ గోతులో నుండి పొత్తిఫెర రాజుకి అమ్మేశారండి. అక్కడ ఐగుప్తు దేశంలో చెరసాలలోకి వెళ్ళాడండి. చెరసాల నుండి మొత్తానికి రాజు సింహాసనం మీద కూర్చున్నాడండి. వారు అన్నదమ్ములు ఒకరోజు యేసోబు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు యేసోబు గుర్తుపట్టి నేనే మీ తమ్ముడిని అని చెప్తే, అప్పుడు యేసోబు ఏమన్నాడు తెలుసా? కనుక ఏమైనా చేస్తారేమో నన్ను అని భయపడితే యేసోబు ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను నమ్మేయటమే నాకు మేలు అయింది అంటాడు. అంటే శ్రమ రావటమే నాకేంటి మేలు అన్నాడు కదండి. ఈరోజు యేసోబు అంటున్న మాట ఏంటంటే, నేను కాలిపోయినట్టుగా మీకు కనపడ్డాను కానీ నేనేమవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకున్నారు కానీ నేను చచ్చిపోలేదు. మీరు అలా శ్రమ పాలు చేయటే మేలు. ఇదే వాక్యం మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని నమ్ముకున్న మనము పొదలాంటి కష్టాలు, మంటలు, శ్రమలు మనం వెంటాడుతున్నప్పుడు భయపడద్దు. ప్రభు పొదలో ఉన్న దేవుడే ఈరోజు నీతోనూ ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు. నీ సమస్యను తీర్చడానికి ఆయన వినే దేవుడు, చూచే దేవుడు, విడిపించే దేవుడు. మళ్ళీ చదువుతాను చూడండి ఆ మాటలు. ఎందుకున్నాడంట పొదలో అని అంటే, పొదలో ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ఉండి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, నేను వారి మధ్యలో ఉండి ఏం చేస్తానంటే వారు ప్రార్థన వినేవాడును, నేను వారి బాధను చూచేవాడును, వారిని విడిపించే దేవుడను, వారిని అర్థం చేసుకున్న వాడిని. నా వంటి వాడు ఇంకొకడు ఎవరునూ లేరు, మన దేవుడు లాంటి వాడు ఈ లోకములు ఎవరునూ లేరు. కాబట్టి మన దేవుడు మనకు సహాయాన్ని చేయగల దేవుడు. యేసు ప్రభువు పుట్టినప్పుడు యేసయ్యకు పేరు పెట్టారు ఏంటనంటే, ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అన్నారు. ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? దేవుడు మనకి
తోడై ఉన్నాడని అర్థం. కాబట్టి తల్లి మరిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా ఆయన మనం విడిచేవాడు కాదు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యంలోని కొన్ని మాటలు మీకు చూపించి నేను ముందుకు వెళతాను. ప్రధానంగా ఇలాగ అనుకోండి, ప్రధానంగా మీ కుటుంబం, ప్రధానంగా మీరే కనుక మీలో ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు, మాటలనగా కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కాలిపోవు. ఎందుకనంటే నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. భయపడద్దు. చూడండి, కీర్తన 91 కీర్తనలో ఏమంటాడనంటే, 91 కీర్తనలో చివరి మాటలు చదివితే, నేను అతను ప్రేమించున్నాను కనుక అది ఈ మాట, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి ఏం చేస్తాడట? శ్రమలలో నేను అతనికి ఏమై ఉంటానంటే, మన దేవుడు అంటండి మన శ్రమలలో మనకేమై ఉంటాడనంటే తోడు. చాలామంది అభివృద్ధి అయ్యాక వస్తారండి మన దగ్గర కదండి, డబ్బులు ఉన్నప్పుడు వస్తారండి. అనేక మంది తిరిగిపోతుందమ్మా. చాలామంది కనుక అభివృద్ధి అయ్యాక వస్తారండి. కొంతమంది ఏమీ లేనప్పుడు మనల్ని ఎవరూ పట్టించుకోరండి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ కష్టాలలో నీకేమై ఉంటానంటే తోడై ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను, నీకు తోడై ఉండి ఏం చేస్తాను అంటున్నాడనంటే, ప్రియులారా, నిన్ను విడిపించి నిన్ను ఏం చేస్తాడనంటే గొప్ప చేస్తాడట. ఎంత శ్రమ అనుభవించావో, ఎంత బాధ అనుభవించావో, ఎంత వేదన అనుభవించావో, అదే స్థలమందు నువ్వు తలెత్తుకునేలాగా నేను నీ విషయంలో కార్యాన్ని. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నాకు ఏం చెప్పను ఆయన అని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ మాట చూపించింది. ఏంటంటే, పొద మండుతుంది కానీ ఏమైపోదంట. మరి ఎవరి కొరకు ఈ మాట? మీ కొరకు, ఎవరి కొరకు దేవుడు ఇస్తున్నాడు? మీతో చెప్తా ఉన్నాను, నీ శ్రమలలో నువ్వు బాధపడవద్దు, అవమానం నిందలో కుంగిపోవద్దు. నీ శ్రమలలో దేవుడు నీకేమై ఉన్నాడనంటే తోడై ఉన్నాడు. ఆ శ్రమలలో నుండి విడిపించి అదే స్థలంలో నేను ఏం చేస్తాడనంటే గొప్ప చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథంలో మనం చదివితే షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి మనం చదువుతాం, చాలాసార్లు చెప్పుకుంటాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు ఈ బొమ్మకు మొక్కనంటే మొక్కనన్నారట. అందుకని నిన్ను అగ్నిగుండంలో వేస్తామని చెప్తే 7 చేశారట. శ్రమను ఏం చేశారండి? 7 చేశారు. అగ్ని 7 చేసినప్పుడు అక్కడ అద్భుతం ఏంటి చెప్పనండి, ఇసిరేశారంట. అమ్మ ఇలా చూడండి, 2 కాళ్ళు పట్టుకొని, 2 చేతులు పట్టుకొని వాళ్ళని దాంట్లోకి ఇసిరండి, బాయిలర్లోకి ఇసిరేసారంట. ఇసిరేసిన వారు కాలిపోయారంట, కానీ వీరు కాలేదట. ఎంత అద్భుతం. ఇంకొక విషయం చెప్పనండి, వారు అగ్నిగుండంలో పడిన తర్వాత ముగ్గురుగా వేయబడితే ఆ ముగ్గురు మధ్యలో ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడట. ఆ వ్యక్తి ఎవరనంటే దేవుడే. అగ్నిగుండంలో శ్రమలలో 4వ వ్యక్తిగా దేవుడు వారు కనపడినప్పుడు రాజే ఆశ్చర్యపడిపోయాడట. రే, మనం ఎంతమంది వేసామరా? 3 వేసాం. ఎంతమంది కనపడుతున్నారు? 4. ఈ 4వ వ్యక్తి ఎవరనంటే దేవుడే. శ్రమలలో నీకు తోడే ఉంటానని చెప్పిన దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి విశ్వాసాన్ని బలపరచడానికి వారు శ్రమలలో ఆయన ఏమై ఉన్నాడనంటే తోడై ఉన్నాడు. అగ్నిగుండంలో తోడై ఉన్న దేవుడే ఈరోజు నీ విషయంలో కూడా తోడై ఉంటాడని విషయాన్ని తెలియపరుస్తా. వినండి, అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారికంటే బయటకు తీసుకొచ్చిన తర్వాత వారికి పొగవాసన కూడా రాలేదట. అప్పుడు అగ్ని చదవరమ్మా ఆ మాట కాదు, ప్రియులరా ఆ మాట చదువుదాం. ఇప్పుడు టీకాసం అనుకోరా, ఒకసారి టీకాసం అనుకోండి, పొగవాసన వస్తుంది. ఇప్పుడు గ్యాస్లో వచ్చేసిన ఇలా మన చిన్నప్పుడు పొయ్యి మీదే కాబట్టి ఆ పొగవాసన ఆ పొలాల కట్టెల మీద కాలిస్తే టీ వాసన వచ్చింది కనుక అదో రకమేగా ఉండేది కదండి. కనుక టీ అయిన వాసన వస్తుందేమో కానీ వీరిని అగ్నిగుండంలో వేయబడగా వారంటండి పొగవాసన కూడా రాలేదు. చదవరు. ఒక్క తల ఇంటికైనా ఏమవ్వలేదట, కాలిపోలేదట. వారి వస్త్రములు వారి దేహములకు తగలకుండుట చూసి.
కనుక తీసుకొచ్చిన తర్వాత చూసారట, అరే ఎంటికలు ఏమైనా కాలనీయా? కాలేదండి. వస్త్రాలు ఏమైనా కాలనీయా? కాలేదండి. పొగ వాసన వస్తుందా? రాలేదండి అని కనుక ఆశ్చర్యపడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్న మాట ఏంటంటే, అగ్నిగుండం వచ్చింది కానీ అగ్నిగుండంలో వేశారు. వేసినా కానీ వారు ఏమవ్వలేదనంటే కాలిపోలేదు. కాలిపోకపోవటానికి కారణం ఏంటనంటే దేవుడు వారి మధ్యన 4వ వ్యక్తిగా ఉన్నాడు. చూడరా, 4వ వ్యక్తిగా ఉన్నాడు. ఆ మాట చదువుదాం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములలో లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. చూడు, 4వ వ్యక్తిగా ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాను. 4వ రూపము ఎలా ఉందంట? ఆయన యేసు ప్రభు 4వ వ్యక్తిగా ఉండి వారిని కాపాడిన ఈ దేవుడే ఆయన సన్నిధానంలో మన కష్ట సమయంలో ప్రార్థించినప్పుడు ఆయన మనకు కూడా సహాయాన్ని చేస్తాడు. నేను మీకు ఒక అనుభవం చెప్తానండి ప్రియులరా. అప్పులతో బాధపడుతున్నారా? మీకు పరిష్కారం చెప్తాను, ఎవరిని అడగొద్దు. ఒంటరిగా ఇప్పుడు శ్యామల గారు ఇలాంటి గదిలోకి వెళ్ళిపోయి, మీ ఇంటిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని ప్రార్థన చేయండి. ఆ సమస్య తీరపోతుందండి, అడగండి. నేను అనుభవించి చెప్తున్నానండి ప్రియులరా. ఒకవేళ భర్త మాట వింటలేదు అనుకోండి, గదిలోకి వెళ్ళిపోండి. ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకుని మొహం కడుక్కొని రహస్యమందున్న నీ తండ్రి చూచినట్టుగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఏం చేయాలట? దేవుడు చెప్తున్న మాటే. కనుక వెళ్ళిపోయి ప్రార్థన చేయండి. దెబ్బకు మారుతాడు. నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారుతారు, నీ పరిస్థితులు మారుతాయి. నేను అంటున్న మాట ఏంటనంటే, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? ఇంట్లో చేసుకుంటామండి. ఇంట్లో పరిస్థితి వేరే. ఇంట్లో చేసుకుందాం అనుకున్నవాడికి ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఫోన్ మోగుతుంది, ఏదో మాట్లాడు, ఏదో సమస్య, పిల్లలు టీవీ ఆడతారు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే, మీ సమస్య తీరాలనంటే ఎప్పుడైనా శుక్రవారమే అక్కర్లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, శుక్రవారమే అక్కర్లేదు. ఏ రోజైనా, సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, లక్షవారమైనా, శనివారమైనా, ఆదివారమైనా, ఏ రోజైనా మీ సమస్య వచ్చినప్పుడు, అగ్ని లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏమి చేయొద్దు, ఎవరితో చెప్పొద్దు. తలస్నానం చేసి మొహం కడుక్కొని కనుక చక్కని వస్త్రాలు కట్టుకొని దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి తలుపులే వేసుకొని ప్రశాంతంగా ప్రార్థన చేయండి. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా? ప్రియులారా, ప్రార్థన ఎంతసేపు చేస్తాం? ప్రభా శృతిని దీవించి, బిడ్డను దీవించి, అలా భర్తను, అంతే అయిపోయింది. మరి 3 గంటలు 4 గంటలు ఏం చేస్తామనంటే మళ్ళీ శృతిని దీవించి, నాన్న దీవించి, అమ్మని దీవించి అన్నాక మళ్ళీ మొదటికి వచ్చేవాళ్ళు. ఎక్కడికి? మళ్ళీ మొదటి సమస్య కాడికి. మళ్ళీ ఈలోగా పాస్టర్ గారు ఎవరో గుర్తుకొస్తే పాస్టర్ గారు, లేకపోతే పెదనాన్న జ్ఞాపకం వస్తే పెదనాన్న, చిన్నాన్న జ్ఞాపకం వస్తే చిన్నాన్న, అక్క జ్ఞాపకం వస్తే అప్ప జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మొదటికి వచ్చేయాలి. మొదటికంటే మళ్ళీ సమస్య కాడికి. ఇలాగూ రౌండ్. ఏమంటే ఇందాక చేశాను కదా, మళ్ళీ చేయాలని మళ్ళీ దాన్ని ఏమన్నారని అంటే మొర అన్నారు. మొరపెట్టిన దాన్ని అని అన్నారు. కాబట్టి మనం దేవుడి దగ్గర అలా మొరపెట్టినప్పుడు ఆయన చేయలేని కార్యం అంటూ లేదు. నీ శ్రమలలో ఆయన నీకు తోడే ఉంటాడు. ఆ శ్రమలో తోడే ఉండటమే కాదు, నిన్ను విడిపించి నిన్ను ఏం చేస్తాడనంటే గొప్ప చేస్తాడు. కాబట్టి శత్రుకు మేషకు అబేద్నెగోలు శ్రమలలో, కష్టాలలో, బాధలలో వారు దేవుడు తోడైండి విడిపించిన దేవుడే ఈరోజు మనలో కూడా విడిపించగల సమర్థుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అంటే మనం కూడా అగ్నిగుండంలో పడినప్పుడే తోడుగా ఉంటాడంటాం కాదు. వారికి అగ్నిగుండం ఉంది, మనకేమో అగ్ని లాంటి సమస్యలు ఉంటాయి కావదండి. అనారోగ్యమో, కుటుంబ సమస్యలు, పక్కవారి సమస్యలు, వెనకాల సమస్యలు, ఏదైతే అగ్ని లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలో మనం మునిగిపోమండి. ఒకవేళ అనారోగ్యం వస్తే రావచ్చు, కానీ మనం చచ్చిపోం. దేవుడు దాని తర్వాత లేపుతాడు. అందుకు ఒక చోట ఏముంటుంది తెలుసా? నీతిమంతుడు 7 సార్లు పడినాను మరలా ఏమవుతాడనంటే తిరిగి లెగిస్తాడు. కాబట్టి ఆయన మనకు తోడే ఉన్నాడు కాబట్టి మనం లేపుతాడు. ఆదికాండం చూడండి, ఆయన మనకు తోడే ఉంటూ వల్ల వచ్చిన మేలేంటో చదువుదాం. 26వ అధ్యాయం 3వ వచనం. 26వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేనేం చేస్తాను? ఇస్సాకుతో దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఈ కరువు వచ్చిందన్న ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళకో. ఈ దేశమందే నువ్వేమై ఉండు? పరవశగా ఉండు. నేను నీకేమై ఉంటాను? తోడు. నిన్ను ఆస్వాదించదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి
నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణములను ఏం చేస్తానంట. చూడండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులారా, ఇస్సాకుతో దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ఈ కరువు వచ్చిందని ఎక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు. అంటే కష్టం వచ్చిందని దేవుని భక్తి విడిచిపెట్టొద్దు. దేంట్లో నిలుచుండు? భక్తిలో నిలుచుండు, దేవుల్లో నిలుచుండు. నీ కష్టంలో నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపించి ఈ దేశంలోనే, ఈ పరదేశంలోనే నిన్నేం చేస్తాను? గొప్పగా చేస్తాను. ప్రియులారా, మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానంలోనే మనం నిలిచి ఉంటే దేవుడు మనం గొప్ప చేస్తాడు. ఇస్సాకుతో దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కరువులో నేను నీకేమై ఉంటానంటే తోడై ఉంటాను. చూడండి, అదే ఆదికాండంలో చూస్తే 28వ అధ్యాయంలో చూస్తే దేవుడు తోడై ఉంటే వాళ్ళు వచ్చిన మేలు ఏంటంట. 28:15 వచనంలో యాకోబుతో దేవుడు అంటూ ఉన్నారు, నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా తప్పించు. యాకోబు ఒక కర్రట్టుకుని వెళ్ళాడండి. వెళుతున్న యాకోబుతో దేవుడిచ్చిన వాగ్దానం అని తెలుసా? యాకోబు, నీ వెళుతున్న చోటకల్లా నీతో వచ్చి నేను ఏం చేస్తాను? కాపాడి నిన్ను ఆస్వాదించి నీ నామమును ఏం చేస్తానంటే గొప్ప చేస్తాను. అంత మాత్రమే కాదు, నిన్ను కాపాడుతాను. దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడే ఉంటూ వల్ల వచ్చిన మేలు ఏంటంటే కొరువులో మనకు సహాయం చేస్తాడట, కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తాడట, 2 అపాయం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను, ఆయన మనకు సహాయం చేయగల, ఆయన కాపాడే దేవుడు, కష్ట సమయంలో మనకు తోడే ఉన్న దేవుడు. ఒకసారి కష్టాలు వస్తాయి కానీ కాలిపోవు, ఎందుకంటే దేవుడు మనకి ఏమై ఉన్నాడని అంటే తోడే. ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ప్రియులారా, అదే ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనం చదివితే 3వ వచనం యేసోబు గురించి అంటారు, ఆయన తోడై ఉండుట వల్ల అతడు తోడై ఉండి అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమాని చూచినప్పుడు అతని మీద యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు. నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ యేసోబు గురించి తన యజమానుడు చూసి అనుకుంటున్నాడు, యేసోబా, నువ్వు వచ్చిన కానుండి నా ఇంట్లో ఉన్న పనులన్నీ ఏమైపోతున్నాయి? సఫలమైపోతున్నాయి. ఇదిగో ఎప్పుడో చేద్దాం అనుకున్నా ఇప్పుడే అయిపోతున్నాయి, ఎప్పుడో కడదాం అనుకున్నాం ఇప్పుడే కట్టేస్తున్నాం, ఎప్పుడో చేద్దాం అనుకున్నా ఇప్పుడే అయిపోతున్నాయి. ఎందుకనంటే యెహోవా నువ్వు నా ఇంట్లోనికి రావటాన్ని బట్టి నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఏమన్నాడు తెలుసా? నీ చేతితో ఏ పని అయితే చేస్తా ఉన్నావో ఆ పని ఏం చేస్తా ఉన్నాడు దేవుడు అంట. మన చేతితో ప్రారంభించిన పని దేవుడు ఏం చేస్తాడంట. ఇప్పుడు సంతోష్ గారు వారు చేస్తున్న వ్యాపారం, వారి చేతితో ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని ఏం చేస్తాడట. దేని బట్టి అనంటే ఆయన మనకేమై ఉంటాడు? తోడై ఉన్నాడు. కాబట్టి మనం చేసిన పనులన్నీ దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. భయపడొద్దు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, మన విశ్వాసుల సంఘం. ఏ సంఘం? విశ్వాసుల సంఘం. సంస్థ కాదు. సంస్థ అంటే అమెరికా డబ్బులు ఉన్నది కాదు. అమెరికాకి మనకి తేడా ఏంటంటే, ఇదిగో నువ్వు మాకు ఫోటోలు పంపించు, నీకు ₹1,00,000 మీటింగుల ద్వారా పంపుతాం. ఇది సంస్థ. మనకున్నది ఏంటి తెలుసా? మనం ఎవరి మీద ఆధారపడకుండా రూపాయి లేకుండా దిగుతాం కార్యక్రమంకి. ఆయన మన విశ్వాసాన్ని ఏం చేస్తాడనంటే సరే, అంటే మనం ప్రారంభించిన పని ఆయన ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అది మన విశ్వాసం. ప్రియులారా, అది మన విశ్వాసుల సంఘంలో ఉన్న గొప్పతనం. కాబట్టి ప్రియులారా, మనము ప్రారంభించిన ఏ పనైనా సరే ఆయన కార్యం చేస్తాడు. లేకపోయినా దేవుడు ఆ టయానికి ఏదో రకంగా రప్పిస్తాడు. కనుక చూడండి, దివ్యోపదేశ కాండంలో ఆయన మనకు తోడై ఉంటాయంట. ఏమీ తక్కువ కాదట. 2వ అధ్యాయం 7వ వచనం చదువురమ్మా. 2వ అధ్యాయం 7వ వచనం. నీవు చేయు పనులన్నిట్లో నీ దేవుడను యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. ఏం తక్కువ కాదట. ఎందుకనంటే మన దేవుడు పేదోడేం కాదు. ప్రియులారా, బైబిల్ ఒక మాట ఉంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. భాగ్యం అంటే గొప్పోడని, ఐశ్వర్యవంతుడని.
కనుక ఇశ్రాయేలు భాగ్యం ఎలాగొచ్చిందనంటే, అందుకే తీయొద్దులండి, తిమోతి రాసిన పత్రికలు ఏమంటాడంటే, మిమ్మల్ని విశ్వాసమందు మనలను భాగ్యవంతులుగా చేశాడట. మనం ధనహీనులమే, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? అంటే మనం భాగ్యవంతులమే. ఎలా భాగ్యవంతులమయ్యాం అన్నట్టు మాకు ఒక కారు ఉందా, లేకపోతే ఏమైనా ఉందంటే ఏమీ లేదు. మరి ఎలా భాగ్యవంతులు అయ్యామని అంటే, మన తండ్రి భాగ్యవంతుడు, మన దేవుడు. అందుకే యోహాను సువార్త 3:1 ఎందరో ఆయన అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన ఏమిచ్చాడట? అది ఆయన తండ్రి అయ్యాడండి మనకి. మనం ఆయన పిల్లలమయ్యామండి. మన తండ్రి భూమి ఆకాశము కలుగు చేసిన దేవుడు, బంగారము కలుగు చేశాడు, ఎండి కలుగు చేశాడు, భూమి మీద సమస్తము కలుగు చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎండి నాదే, బంగారము నాదే, పశువులు నావే, కనుక భూమి నాదే, సమస్తం నాదే అని చెప్పినప్పుడు ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయనది చెప్తాం మందే. మనం భాగ్యవంతులమే కాదా అన్నట్టు విశ్వాసమందు మనం భాగ్యవంతులమే. అందుకే ఏమంటున్నాడు తెలుసా? నీకేమీ తక్కువ కాదు. ఒక్కోసారి తక్కువ అవుతుంది, ఒక్కోసారి కష్టం వస్తుంది, అయినా దిగులు చెందొద్దు. కానీ కాలిపోవు, నీకేం తక్కువ కాదు. ఆయన నీకు ఏదో రకంగా దేవుడు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా మనం చదువుతూ అపోస్తలుల కార్యాలు 14:20 ఆయన మనకు తోడై ఉంటే మనం గొప్ప కార్యాలు చేస్తామంట. యెహోవా వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని ప్రజలు చెప్పుకునే రీతిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. చదువుదాం ఆ మాట కూడా. అపోస్తలుల కార్యాలు 14:27 27 అమ్మా. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన తెరిచిన ద్వారములు ఏం చేశారట? వివరించారు. అంటే చూడండి, దేవునికి మహిమ మన సంఘం ద్వారానే ఇవ్వగలం. మీరు చూడండి, మన ఇంటి పక్కన గొడవ అయిందనుకోండి, వినండి, మన ఇంటి పక్క గొడవ అయిందనుకోండి, మనకి పక్క వాళ్ళకి అవతల 4 ఇళ్ళకి తెలుస్తుంది, యువతల 4 ఇళ్ళకి తెలుస్తుంది. కానీ సంఘంలో గలిబిలు వచ్చిందనుకోండి, ఊరంతా తెలిసిపోద్ది. ఎందుకని? ఈ మందిరంలో ఉన్నవాడు ఒక ఇంటి పక్క వాళ్ళు కాదు, ఊరంతా నలుమూల నుంచి వస్తున్నారు కాబట్టి ఈవిడేమో ఆ మూల చెప్పేద్ది, ఈవిడేమో ఆ మూల చెప్పేద్ది. ఇదే సమయంలో నేను అంటున్న మాట ఏంటంటే, అదే దేవుడు చేసిన కార్యం చెప్తే మీకు అర్థమవులేదమ్మా. ఇప్పుడు గొడవ ఎలాగో అల్లరి చేశారో మనం చేసిన మేలు చెప్తే ఇప్పుడు దేవునికి మహిమ వస్తుంది కదండి, సువార్త వెళుతుంది. ఇప్పుడు నువ్వు ఇంటింటికి తిరిగి చెప్పక్కర్లేదు. అమ్మ నా మాట అర్థం చేసుకుంటావు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఇప్పుడు సంఘంలో తెలిస్తే సంఘంలో చెప్తే ఊరంతా అల్లరవుతాం. అది చెడైనా మంచిది. ఇప్పుడు దేవుని నిమిత్తం ఒక సాక్షి చెప్తాం అనుకోండి, నిన్ను బట్టి దేవునికి ఏమొస్తుంది? ఊరంతా మహిమ వస్తుంది. అది నేను చెప్పాలనుకునే విషయం. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, దేవుని మందిరంలో మేలేనివే చెప్పాలి, కానీ కీడేనివి నువ్వే అల్లరైపోతావు, మనమే అల్లరైపోతాం. మనం చెప్పక్కర్లేదు, మనం ఇంటింటికి తిరిగి చెప్పాలి. కానీ మందిరంలో అలా కాదు, అంత గోలగోల అయిపోద్ది. పలానోడట ఆ తొప్పరైట్ తర్వాత ముందు చేయవలసింది ఏంటనంటే అది అల్లరైపోద్ది. ప్రియులను గమనించండి, నేను అంటున్న మాట ఏంటనంటే, ఆయన కార్యములు మనం అనేక మందికి ప్రచారం చేసేవారుగా ఆయన చేసిన కార్యములు ఏం చేయాలంటే ఆయన మందిరములో చెప్పాలి. ప్రియులను గమనించండి, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్న మాట ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడై ఉండటం వల్ల మనం వెళ్ళిన చోటల్లా మనకేం చేస్తాడనంటే గొప్ప కార్యాలు చేస్తాడట. అవి వచ్చి ఎక్కడ చెప్పాలి? అది నేను చెప్పాలన్నమాట. అది దేవుని మందిరంలో చెప్పాలి. చెప్పినప్పుడు అనేక మందికి ఎలా ఉంటామనంటే సాక్షార్థంగా దేవునికి మహిమార్థంగా ఉంటాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కనుక ఎక్కడైనా ప్రార్థన చేస్తే మైక్ వద్దండి బాబా, మైక్ వద్దు బాబా అని అంటారు. మైకే ఎట్టొద్దని దానికి సాక్ష్యం చెప్తాం. నా మాట అర్థమైందా? మైక్ ఎడితే అందరికి ఏమవుతుంది? వినిపిస్తుంది. ఎందుకు పెట్టారా మైక? పలానా పిల్ల పాస్ అయిందంట. ఎందుకు పెట్టారా? పలానా వాళ్ళంట ఇది జరిగిందంట, పలానా వాళ్ళంట అదంట. ఇప్పుడు మైకే పెట్టకపోతే ఇంకా దేవునికి ఏం సాక్ష్యం? కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే, నిలబడి దేవుని కొరకు నువ్వు నిలబడి సాక్షిగా ఉండాలనంటే దేవుని కొరకు చేయగలిగితే కనుక నువ్వు అద్భుత కార్యాలు చూడగలవు. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తానండి. ప్రియులారా, యెహోషువ గ్రంథం 1:9 ఆయన మనకు తోడే ఉండటం వల్ల మనకు భయం కలగదంట. కాబట్టి చూడండి, ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1:9
ఆజ్ఞాపించి ఉన్నాను కదా, ఉమ్. నిబ్బరము కలిగి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆ, దిగులు పడకుము, దిగులు పడకము, జడియకుము. జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో ఆ. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. నీ దేవుడని యెహోవా నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆ. కాగా యెహోషువ ఉమ్. ప్రజల నాయకులు ఉమ్. ఇలాగూ ఆజ్ఞాపించెను, ఉమ్. మీరు పాలెంలోనికి పోయి ఉమ్. జనులతో ఆ. ఈ మాట చెప్పుడి. అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేయొద్దు? భయపడవద్దు, జడియకుడి అని అన్నాడు. సమస్య వచ్చినప్పుడంట కాలిపోతామని ఏం చేయకూడదట? భయపడకూడదు. ఎందుకంటే దేవుడు ఆ సమస్య నుండి మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. కాబట్టి అటువంటి దేవుని మీద ఆధారపడుతున్నాం మనం. మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభు సమాధిలో ఉంటే నేను భయపడొద్దు కనుక నేను చెప్పవసరం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి సజీవుడైన దేవుడు, ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. మన కష్ట సమయంలో అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఆయన మనకు సహాయం చేయగల దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందుకు విశ్వాసంలో సాగిదాం. కనుక ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో భయపడొద్దు, కాలిపోము. కానీ అదే శ్రమలలో దేవుడు మనకేమైనాడంటే తోడై ఉన్నాడు. భయపడవద్దు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడై ఉంటాడు. అట్టిదిగా కుటుంబానికి మనకును ఒక్కోసారి ఇప్పుడు కష్టాలు ఉన్నాయని కాదు, ఒక్కోసారి కష్టాలు వస్తే భయపడొద్దు. ఆ కష్టంలో దేవుడు నీకు తోడయండి, నీకు సహాయం